హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఎమ్మీగా ఉండే ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తానండి. పిల్లలు చాలా ఇష్టపడతారు కదా. ఓకే అండి, ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లో మనం వాటర్ పోసుకోవాలండి. చూసారు కదా నూడిల్స్ ప్యాకెట్ ఇది. ఓకే అండి, వాటరు బాగా మరిగిన తర్వాత మాత్రమే నూడిల్స్ని వేసుకోవాలండి. మనం చూసారు కదా చక్కగా మరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం నూడిల్స్ని కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇలా వేస్తున్నాను నేను. ఓకే అండి, వేసేసాను. నెక్స్ట్ ఒక్కసారి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. బాగా నూడిల్స్ని ఉడకనియాలండి. మరీ మెత్తగా కాకుండా చూసుకొని ఉడికించండి. చూసారు కదా చక్కగా ఉడికిపోతున్నాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక జల్లిబుట్ట లాంటి దాంట్లోకి తీసుకోవాలండి. వాటర్ అంతా పోయే వరకు చల్లార్చుకోవాలండి. బాగా చల్లారనివ్వాలి. చూసారు కదా. నెక్స్ట్ అది చల్లారేలోపు మనం మళ్ళీ ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఎగ్గుని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ విధంగా ఎగ్గుని కొట్టేస్తున్నాను నేను. ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్గుని వేస్తున్నానండి. ఎగ్గును వేసిన వెంటనే మనం కలపకూడదండి. ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి. చూసారు కదా ఇలా అంతా కలిపేస్తూ వీటిని బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసేసాను నేను. కావాలంటే పెద్ద ముక్కలుగా కూడా చేసుకోవచ్చు అండి మీరు. చూసారు కదా. నెక్స్ట్ మనం ఈ నూడిల్స్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ బాగుంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి, విడివిడిగా కూడా వస్తాయండి. చూసారు కదా. నెక్స్ట్ మనం అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత క్యారెట్ని ఈ విధంగా తురిమి పెట్టేశాను, అది వేసేస్తున్నానండి. దీంట్లో మనం క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ ఇలాంటివన్నీ వేసుకోవచ్చండి, యాజ్ యువర్ విష్. బట్ నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేశాను కాబట్టి క్యారెట్ని ఈ విధంగా చేశానండి. ఓకే అండి, అది కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఉడికించిన నూడిల్స్ని వేస్తున్నానండి. వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి మనం. చూసారు కదా ఇలా కలిపేశాను. నెక్స్ట్ ఈ విధంగా కలిపేసిన తర్వాత ఎగ్ కూడా వేసేసానండి. ఎగ్గును కూడా వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత టమాటా కెచప్ వేస్తున్నానండి. టమాటా కెచప్ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో సోయా సాస్ కూడా వేసాను. రెడ్ చిల్లీ కూడా వేస్తున్నామండి. నెక్స్ట్ దీంట్లో మ్యాగీ మసాలా వేస్తున్నానండి. గరం మసాలా అది కూడా వేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా మసాలా వేసిన తర్వాత అంతా బాగా కలిపేద్దామండి. ఓకే అండి, అంతా బాగా కలిపిస్తున్నాం ఈ విధంగా. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా నేను కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఓకే అండి, అంతా కలిపేసాను. అంతే అండి, చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేసేసామండి. ఈ విధంగా ఇంట్లోనే పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారండి. చూసారు కదా, ఇది కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.